Good morning, everyone. Welcome to today's daily current affairs session for the banking and SSC CGL aspirants. Before going to the session, మన యొక్క institute level మన ఇన్స్టిట్యూట్ లో ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ డీటెయిల్స్ చూడండి. If anyone wants only English package for this banking aspirants or CSE CGL aspirants, anyone just 2000 avail చేయొచ్చండి. ఓన్లీ క్వాంట్ కావాలని అది కూడా మీరు 2000 తీసుకోవచ్చు. ఓన్లీ జిఎస్ కావాలని అది కూడా మీరు 2000 తీసుకోవచ్చు. ఇవన్నీ ఇండివిజువల్ కోర్సెస్ అండి. కానీ ఓన్లీ బ్యాంక్ కోర్స్ కంప్లీట్ ప్యాకేజ్ మీకు కావాలి అన్నప్పుడు యూ కెన్ టేక్ 5000 రూపీస్ ద SBI IBPS PO అండ్ IBPS క్లర్క్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చండి. అండ్ బ్యాంక్ ప్లస్ SSC ఇన్ఫినిటీ కోర్స్ ఉందండి, దట్ ఇస్ 7000 రూపీస్. దాని ఒకటి బ్యాంక్ ఇన్ఫినిటీ అండ్ SSC CGL CHSL కోర్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలానే RBI గ్రేడ్ బి, సెబీ గ్రేడ్ ఏ, నబార్డ్ గ్రేడ్ ఏ ప్లస్ బ్యాంక్ ప్లస్ SSC ఇన్ఫినిటీ తీసుకోవాలనుకున్న బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అవైల్ చేయొచ్చు. దట్ ఇస్ ఓన్లీ ఫర్ 10,000 రూపీస్. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే దిస్ ఆల్ కమ్స్ ఫర్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీకు జాబ్ వచ్చే వరకు యూ కెన్ అవైల్ దీస్ కోర్సెస్. దట్ ఈస్ లైవ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అవైల్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ ద గివెన్ నెంబర్, దట్ ఈస్ 9966171428. లెట్స్ గెట్ ఇంటు ద session quickly. Oxfam's hunger virus multiples report. Oxfam report ప్రకారం అండి, COVID-19 పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆకలి చావులు పెరుగుతున్నాయి అంటుంది. అంటే ఈ సార్స్ కోవిడ్ వైరస్ అంటే COVID-19 వైరస్ తో కంపేర్ చేసుకుంటే హంగర్ డెత్స్ ఆర్ మోర్ యాజ్ పర్ దిస్ ఆక్స్ఫామ్ రిపోర్ట్. అర్థమవుతుంది కదా? Along with economic discrimination of pandemic side, escalating crime crisis have deepened poverty. మనం చదివాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ గోల్ ఏం మాట్లాడడం, నో పవర్టీ. రెండో గోల్ జీరో హంగర్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ అండి. ఇప్పుడు ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మాక్సిమం పీపుల్ ఆర్ డైయింగ్ విత్ హంగర్ అంటే పేరు చెప్తుంది. సో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, దట్ ఈస్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఈస్ నాట్ ఇన్ లైన్స్. ఓకే, ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది అరౌండ్ ద వరల్డ్ టాప్ ప్లేసెస్ అన్నిట్లో. ఓకే, సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా తయారవ్వచ్చు అన్లెస్ గవర్నమెంట్స్ కెన్ టాకిల్ ఇట్స్ అనేసి రిపోర్ట్ మెన్షన్ చేసింది. కొన్ని బేసిక్ ఇది ఏం చెప్పిందో చూడండి. ఈ రిపోర్ట్ ప్రకారము హంగర్ డెత్ కారణం చూడండి, ప్రతి 11 పీపుల్ ఆర్ లైక్లీ డైయింగ్ అంట. అంటే ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారు. కారణం ఆకలి. ఓకే, 3 C's, ఒకటి కాన్ఫ్లిక్ట్, ఒకటి కోవిడ్ అండ్ క్లైమేట్ క్రైసిస్. ఈ మూడు. కాన్ఫ్లిక్ట్ అంటే ఏమొస్తున్నాయి, ప్రొటెస్ట్లు జరగవచ్చు, వార్ జరగవచ్చు, ఇజంట్ ఇట్? ఈ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా ఇలాంటి ఏవే కాన్ఫ్లిక్ట్స్, మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అంటాం వార్లుగా నేను చూసుకునేటప్పుడు. ఇలాంటి మిలిటరీ కాన్ఫ్లిక్ట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ చూసుకుంటే మన మయన్మార్ కూప్ రన్ అవుతుంది, అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అయితే ఎప్పుడు ఉండేదే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇన్సర్జెన్సీ. అండ్ యెమెన్ క్రైసిస్ ఉంది, ఇది రన్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు రన్ అవుతూనే ఉన్నాయి ఇవన్నీ. ఇంకా చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ లోకి వెళ్తే మెక్సికన్ డ్రగ్ కార్టల్. ఇలాంటివన్నీ ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల చూసుకున్న హంగర్ చాలా, అంటే ఎప్పుడు యుద్ధమే జరుగుతుంటాయి, అక్కడ పనులు ఏముంటాయి చెప్పండి. పని లేకపోతే డబ్బు రాదు, డబ్బు రాకపోతే ఫుడ్ ఉండదు. COVID-19 ఇంకా దెబ్బతీసింది. మన ఇండియాలోనే తెలుసు హౌ మచ్ వర్స్ట్ ఇట్ హాస్ బీన్ డన్. క్లైమేట్ క్రైసిస్, ఇంకా తుఫానులు, వరదలు, సునామీలు, వోల్కనోస్ వచ్చినాయి అంటే ఇంక చెప్పక్కర్లా. ఈ 3 C's వల్ల ఈ రిపోర్ట్ ప్రకారంలో లాస్ట్ 1 year లో 5,20,000 పీపుల్ హ్యాస్ డైడ్. సీ దిస్. ఓకే, అంటే రేట్ ఆఫ్ హంగర్ రిలేటెడ్ అవుట్స్పేస్ ద COVID-19 పాండమిక్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 3-4 వస్తున్నారు అనుకోండి, కోవిడ్ పాండమిక్ 7 మంది చేస్తుంటే హంగర్ 11 మంది చచ్చిపోతున్నారు. 4 people హైయర్. కోవిడ్ వల్లే చనిపోవట్లేదు ఇక్కడ. ఓకే, ఇప్పటికి దగ్గర ప్రపంచం మొత్తం చూసుకుంటే 155 మిలియన్ పీపుల్ ఆర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. ఫుడ్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు ప్రపంచం మొత్తం. ఇది 2020 రిపోర్ట్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఇప్పుడు 20 మిలియన్ పెరిగిందండి. ఇందులో ఈ 155 ఆల్మోస్ట్ 2/3
మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వల్లే చెప్పాను. మిలిటరీ కాన్ఫ్లిక్ట్ లో ఇగో ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఉన్నాయి. సో దిస్ ఈస్ సేయింగ్ దట్ గవర్నమెంట్స్ హెస్ టు టేక్ ఏ స్విఫ్ట్ యాక్షన్. ఇలాంటి అట్లీస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పండి. పాండమిక్ మీద ఇలాంటి వచ్చినాయి అంటే ఇట్ టేక్ సమ్ టైం, బట్ కాన్ఫ్లిక్ట్స్ వరకైనా మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ ఆకలి చావులు తగ్గుతాయి అని దాని యొక్క సజెషన్. ఫర్ us we have to save food, don't waste the food because it is necessary. Global pandemic despite global military spending $151 billion. చూడండి, పాండమిక్ పెట్టడం లేదు కానీ మిలిటరీ కోసం ఖర్చు $51 billion దాకా స్పెండ్ అవుతుంది, which exceeds 6 times that what United Nations need to stop. అర్థమవుతుందా? 6 times. ఇందులో 1/6 ఆఫ్ అమౌంట్ వచ్చినా కానీ ఆకలి చాపలు అవ్వచ్చు ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం. But no one is willing to spend. They are willing to spend on military and military improvement. Okay, next. International Cricket Council releases Manu Swahane as chief executive officer and he is an Indian businessman. ఇతన్ని ఎందుకు తీశారంటే 5 months బ్యాక్ మార్చ్ లో ఇతన్ని సస్పెండ్ చేశారు బికాస్ ఆఫ్ హిస్ సమ్ ఎంక్వైరీ నడుస్తుంది ఈయన మీద. ఓకే, ఆడిట్ ఎంక్వైరీ, ఐ మీన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఎంక్వైరీ చేస్తున్నాయి, దాని మీద ఇతన్ని సస్పెండ్ చేశారు, దాన్ని తీసేశారు. సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది. సో అతన్ని సర్వీసెస్ నుండి డిస్కంటిన్యూ చేసేసి ప్రస్తుతం ఉన్న జియో అలడైస్ ని యాక్టింగ్ సిఇఓగా కంటిన్యూ చేస్తున్నారు. దిస్ ఇస్ ద టేక్ అవే ఆఫ్ కరెంట్ అఫైర్. స్టాటిక్ చూస్తే ఐసిసి at Dubai head United Arab Emirates, founded in 1909, 15 June. Deputy Chairman is Imran Khwaja. ICC Chairman Greg Barclay. మను స్వాని ప్లేస్ లో జాబ్ అలడైస్ ఎవరున్నారు వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు. యాక్టింగ్ సిఇఓ కింద. యాక్టింగ్ సిఇఓ అంటే టెంపరరీ సిఇఓ, ఎవరైనా అపాయింట్ అయ్యే వరకు హీ విల్ బి అన్ యాక్టింగ్ సిఇఓ. భూమి పండుగ అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ భూమి పండుగ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఇది దట్ ఈస్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కి దగ్గరలో చింతలూరు అనే ట్రైబల్ ఏజెన్సీలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇది కోయ ట్రైబల్ అక్కడే ఎక్కువ ఉంటారు. ఓకే, ఈ కోయ ట్రైబ్స్ వాళ్ళు భూమి పండుగ జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. ఎందుకు? రైన్స్ సరిగ్గా రావాలని, వాళ్ళ పంటలు సరిగ్గా పండాలనేసి. ఓకేనా? సో వీళ్ళు ఇది చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఏం చేస్తుంటారంటే హంటింగ్ కి వెళ్తారు మేల్ మెంబర్స్ అంతా అడవిలోకి ఈ ఆరో బోస్ తీసుకొని, అండ్ ఏదైతే పట్టుకొస్తారో అది ఫ్యామిలీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఏ జంతువుని చంపుతారో అది తీసుకొని వస్తారు. అండ్ హ్యూమన్ విల్ డూ దేర్ కల్చరల్ ఫోక్ డాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఇయర్. బట్ దిస్ టైమ్ దే వర్ బిట్ ఎమోషనల్, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ దట్ దిస్ ఈస్ ద లాస్ట్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. ఎందుకంటే దిస్ విలేజెస్ ఆల్ కమ్స్ అండర్ సబ్మర్జెన్స్, అంటే ముప్పు ప్రాంతాల్లో ఉన్నాయి. దేని గురించి? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్నాయండి ఇవి. సో గవర్నమెంట్ వీటిని ఖాళీ చేసి వీళ్ళకి రీహాబిలిటేషన్ కాలనీస్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో అందుకే ఇది లాస్ట్ టైం కాబట్టి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని దే ఆర్ డూయింగ్ ఇట్. నెక్స్ట్, మణిపూర్ కి ఫస్ట్ టైం రైల్వే ట్రాక్ వచ్చిందండి. అండ్ ఫస్ట్ రైల్వే ప్యాసింజర్ ట్రైన్ కూడా రన్ అయింది. ఇప్పటిదాకా లేదు బికాస్ ఆఫ్ ద జోగ్రఫికల్ కండిషన్స్ ఆఫ్ దట్. ఓకే, ద ఎర్లియర్ రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ ఇది స్టార్ట్ చేశారు. ఓకే, ప్రెసెంట్ రైల్వే మినిస్టర్ ఎవరండి? అశ్విన్ వైష్ణవ్. ఓకే, అశ్విన్ వైష్ణవ్. ఓకే, నెక్స్ట్, ఇది ఎక్కడ చేసిన ప్యాసింజర్ ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు దీనికి. అస్సాం సిల్చర్ రైల్వే స్టేషన్ నుండి వాంగ్చిపా రైల్వే స్టేషన్ వరకు చేశారు. 11 కిలోమీటర్ ట్రయల్ రన్ క్రియేట్ చేశారు దీన్ని. ఓకే, అండ్ ఇది అస్సాంకి మణిపూర్ మధ్యలో రైల్ కనెక్టివిటీ స్ట్రెంగ్తన్ చేస్తున్న స్టెప్ ఇదంతా. ఎవ్రీథింగ్ అంటే ఈ ట్రైన్దే కాదు, ఆల్ దిస్ థింగ్, రైల్వే ట్రాక్ కానీ న్యూ ట్రైన్ సెటప్ కానీ. ఇంఫాల్ క్యాపిటల్ ఆఫ్ మణిపూర్ విచ్ ఇస్ వైగ్జూన్ పవర్ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది ఒకసారి కంప్లీట్ అయితే మాత్రం ఇంఫాల్ లో దీన్ని లాంగెస్ట్ రైల్వే టనల్ కింద ఫిక్స్ చేస్తారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ కరెంట్ అఫైర్. ఇంకో టేక్ అవే, చీఫ్ మినిస్టర్ ఇస్ ఆఫ్ మణిపూర్ ఇస్ ఎన్ బిరేన్ సింగ్. Next, get into the next session. Next question. National Film Archive of India adds Amir Khan's PK to its collections. National Film Archive అంటే ఒక కలెక్షన్ రిపాజిటరీ అండి. ఇది ఆల్ డేటా ఉంటుంది సినిమా గురించి, ఆల్ హెరిటేజ్ డేటా. ఐ మీన్ ఇండియన్ క్లాసిక్స్, ఏ ఓల్డ్ సినిమాలు ఉన్నాయి విచ్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అని ఉన్నాయి అనుకోండి, వాటి ఫిలిమ్స్, ఓకే, ప్రింట్స్,
ఇక్కడ సేవ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. అండ్ ఇది హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ పూణేలో ఉంది. ఇది ఇట్ కమ్స్ అండర్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండి. ప్రెసెంట్ ఇన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్. ఓకే, ఇది మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏం చేస్తుంది సార్? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ రెగ్యులేటింగ్ అండ్ లాస్ ఇన్ ఏరియాస్ ఆఫ్ మీడియా అండ్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఫిల్మ్ నెగటివ్స్ ఏమి ఉన్నాయో. ఓకే, అమెరికన్ పీకేని ఈ నేషనల్ హెరిటేజ్ అంటే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ కింద మెన్షన్ చేసి యాడ్ చేశారు. దట్ ఈస్ పీకే మూవీ, రాజ్ కుమార్ హెనారిస్ 2014 ఫిల్మ్ పీకే. మేబీ యూ పీపుల్ హ్యావ్ ఆల్ సీన్. ఓకే, ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. కర్ణాటకలో డెవలప్ 646 కెంపెగౌడ హెరిటేజ్ సైట్స్ అండి. కెంపెగౌడ అతని యొక్క హెరిటేజ్ సైట్స్ ని 46 స్టార్ట్ చేశారు, లొకేట్ చేశారు ఇన్ బెంగళూరు రూరల్, అర్బన్, రూరల్, రామనగర్, చిక్బల్లాపూర్, తుమ్మకూరు డిస్ట్రిక్ట్స్ లో ఇలాంటి 46 ని వీటిని డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం 223 crore ఖర్చు అవుతుంది. అండ్ ఇట్ విల్ ప్రమోట్ దేర్ టూరిజం బికాస్ కర్ణాటక పీపుల్ బిలీవ్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఓకే, యడియూరప్ప హ్యాస్ స్టార్టెడ్ దిస్ థింగ్. ఓకేనా. ఇతని పేరు మీదే బెంగళూరు ఎయిర్పోర్ట్ నేమ్ కూడా ఉంటుంది, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేసి. ఓకేనా. ఈజ్ ఆల్సో నోన్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ద బెంగళూరు. ఓకే, జాలియా అవెన్గార్డే has won స్పెల్ బీ నేషనల్ స్పెల్లింగ్ బీ అవార్డ్. ఇది యూఎస్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుందండి. స్పెల్ బీ అనేసి వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ కి, స్పెల్లింగ్స్ ఇంప్రూవ్మెంట్ కి, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఇది ఒక టెస్ట్ పెడతా ఉంటారు. గెలిచిన వాళ్ళు 50,000 రూపీస్ చేస్తారు. ఒక ఫస్ట్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్, ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత ఒక ఆఫ్రికన్ అమెరికన్ వాన్ దిస్ అవార్డ్ అండి. దిస్ 2021 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ అవార్డ్. ఈస్ దట్ అవెన్గార్డే. ఇట్స్ 14-year-old kid. ఈస్ ఆల్సో known as a basket player. Okay, it's the first American contest to win this prestigious competition in its 93 years history. First African American. Children. Avantgarde 2021 Scripps National Spelling Bee Award winner. Okay, next Zika virus. వింటే ఉంటున్నారు మనం అందరూ దీని గురించి. It's spreading up from mosquitoes. That is Aedes genus అనే టైప్ ఆఫ్ మస్కిటో అండి. సేమ్ Aedes genus మార్నింగ్ మాత్రం కరుస్తూ ఉంటుంది. ఇది డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. Okay, they usually bite in the daytime, mostly during early morning or later afternoon అండి. ఇవి ఇప్పుడు తెలుసు కేరళ, కర్ణాటకలో 14 cases అంటే ఇప్పుడు కేసెస్ ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి ఇవి. అండ్ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదండి ఇప్పుడు దాకా యాజ్ పర్ హూ. ఇవి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి సార్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్ ఫీటస్ లో బ్లడ్ ప్రోడక్ట్స్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలాగైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓన్లీ మస్కిటో కరిస్తేనే అవుతుంది అనేది ఏం లేదు ఇక్కడ. ఓకే, ఇట్ వాస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ monkeys in 1947 ఉగాండా. తర్వాత 1952లో సేమ్ ఉగాండాలో హ్యూమన్స్ లో ఐడెంటిఫై చేశారు దీన్ని. ఓకే, జాయికా వైరస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చూడండి. హెడేక్, కంజక్టివైటిస్, ఫీవర్, మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్, స్కిన్ ర్యాష్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉండొచ్చు. సెక్షువల్ ఇంటరాక్షన్స్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పటిదాకా ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. WHO చెప్పడం ప్రకారం ఏంటంటే ట్రీట్మెంట్ లేదు. డాక్టర్ చేసి టేక్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటున్నారు, డ్రింక్ లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటున్నారు యాజ్ పర్ రీసెంట్ న్యూస్. అండ్ ఇంకొకటి ఈ జైకా వైరస్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో బర్త్ డిఫెక్ట్స్ వచ్చాయండి. చిన్నపిల్లలకి పుట్టే వాళ్ళకి స్మాల్ హెడ్స్ తో పుట్టడం, బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ క్రియేట్ అవ్వడం, లేదు గలియన్ బ్యార్ సిండ్రోమ్ క్రియేట్ అవ్వచ్చండి. ఈ వైరస్ వల్ల ఏంటి అంటే పారాలిసిస్ చేయొచ్చు, న్యూరలాజికల్ డిసార్డర్ పారాలిసిస్ వచ్చేయచ్చు. ఓకే, మాక్సిమం ఇవి మనం చేయగలం అంతే. ఇన్సెక్ట్ రిపెల్లెంట్, కార్బన్, మస్కిటో నెట్ మనం ప్రొటెక్షన్ లో ఉండాలంతే. యాజ్ దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఆర్ వ్యాక్సిన్ ఫర్ దిస్ జైకా ఇన్ఫెక్షన్, సో ప్లీజ్ బీ సేఫ్. నెక్స్ట్, ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ IILB క్రియేట్ చేసిన GIS బేస్డ్ పోర్టల్ అండి, జోగ్రఫికల్ ఇండికేషన్ స్ట్రక్చర్ పోర్టల్. దీని ప్రకారం ఏం చేస్తారంటే ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుసు, మనం బడ్జెట్ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం, మోర్ దెన్ 1 lakh crore, ఇజంట్ ఇట్? మరి వీటన్నిటిని ట్రాక్ చేస్తూ ఒక పోర్టల్ ఉండాలి, ఒక డేటాబేస్ ఉండాలి. దానికోసం కనెక్టివిటీ, ఇన్ఫ్రా, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ టెరైన్, ప్లాట్ లెవెల్ ఇన్ఫర్మేషన్, వేకెంట్ ప్లాట్స్ ఏవేవి ఖాళీగా ఉన్నాయి వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే దొరుకుతుంది. వర్క్ ఎలా జరుగుతుందో దాని గురించి, లైన్ ఆఫ్ యాక్టివిటీ, కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కనుక్కోవాలి. దేని గురించి అయినా ఎవ్రీథింగ్ ఈ పోర్టల్ ఉంటుంది. దట్ ఇస్ ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్.
ఇది వన్ స్టాప్ రిపోజిటరీ అంటే డేటాబేస్ ఫర్ ఆల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇండస్ట్రీ తగ్గట్టు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అంతా ఈ పోర్టల్లో దొరుకుతుంది. న్యూ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఈ పోర్టల్లో ఫామ్ డేటా అంతా చూసుకుంటే చాలు. ఇట్ విల్ బి టైమ్ సేవింగ్. అండ్ ల్యాండ్ రిమోట్ ల్యాండ్, ఇప్పుడు డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఇన్వెస్టర్స్ కవరింగ్ ఫర్ ల్యాండ్ రిమోట్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కోసము కంపెనీ పెట్టాలంటే వాళ్ళకి ల్యాండ్ కావాలి, అవునా? ల్యాండ్ కావాలని తిరుగుతూ ఉంటారు, కానీ ఇందులో ఆల్రెడీ ల్యాండ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ ఉంటాయి. సో దే కెన్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ఇట్. ఏమైనా కేసెస్ పెండింగ్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ ఈ పోర్టల్లో తెలిసిపోతే సో ఇట్ కెన్ బి సాల్వ్డ్ ఈజీలీ. అరౌండ్ 4,000 ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ పోర్టల్లో మెన్షన్ చేశారు. 5.5 lakh hectare of data. Okay, it comes under Department of Promotion of Industry and International Trade, DPIIT. Okay, let's get into the next one. Journalists move Supreme Court against sedition law. వింటూనే ఉన్నారు, ఇది రీసెంట్లీ వినోద్ భావే కేస్. సో మనం ఇది తెలుసుకోబోతున్నాం ఈరోజు. Senior journalist Shashi Kumar has moved Supreme Court saying the sedition law is being applied by the government against journalists, activists, filmmakers and civil society in politicized fashion. Last winnerly sedition law గురించి 6 times పైన వచ్చి ఉంటుందండి. సో కేర్ఫుల్లీ గమనించండి అసలు ఇది ఏంటిది, వాట్ ఈస్ దిస్ లా టెల్స్ అబౌట్. ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు శశి కుమార్ అనే జర్నలిస్ట్ సుప్రీం కోర్టుకు వెళ్ళారండి. ఎందుకు? ఈ లాని జర్నలిస్ట్, యాక్టివిస్ట్, ఫిల్మ్ మేకర్స్ మీద, సివిల్ సొసైటీ మీద పొలిటిసైజ్డ్ ఫ్యాషన్ అనేసి ఒక ఎజెండా లాగా మా మీద రుద్దేస్తున్నారు, ఇది ఆపాలి అనే టైప్లో అతను హీ వెంట్ టు ద కోర్ట్. ఓకే, లెట్స్ సీ. కన్సర్న్ sedition law has been discriminately used against critics, journalists, social media users, activists, citizens for airing their grievances about the government's COVID-19 management, or even for seeking help to gain medical access, equipment, drugs, oxygen cylinders, especially during the second wave of the pandemic. ఇప్పుడు రీసెంట్లీ కేసులు ఎందుకు పెరిగిపోయాయంటే ఫెబ్లో అండి ఫార్మర్ లా ప్రొటెస్ట్ కోసం దిశా రవి అనే అమ్మాయి, మీరు వినే ఉంటారు, టూల్ కిస్ట్ కేసు. అప్పుడు అందులో అమ్మాయి మీద కూడా సెడిషన్ ఛార్జెస్ పెట్టేశారు. 1 month బ్యాక్ వినోద్ దువా మీద కూడా సెడిషన్ కేసు పెట్టారు. దిశా రవి ఫార్మర్ బిల్ ప్రొటెస్ట్ గా మాట్లాడింది. వినోద్ దువా ప్రైమ్ మినిస్టర్ మోడీ మీద తన యొక్క యూట్యూబ్ వీడియోలో ఏం చెప్పారంటే కోవిడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు అనేసి క్రిటిసైజ్ చేసాడు. దానికి గవర్నమెంట్ వీళ్ళ మీద సెడిషన్ కేసు పెట్టింది, సెడిషన్ కేసు పెట్టేసింది. సో సెడిషన్ అంటే ఏంటి సార్ ఇక్కడ, ఇది ఎప్పటి నుండి ఉంది మనకి అనేది మనం తెలుసుకోబోతున్నాం. కన్సర్న్ ఏంటి? ఇప్పుడు డ్రగ్స్ లేవు అంటే మెడిసిన్స్ లేదు, ఆక్సిజన్ సిలిండర్స్ తక్కువ ఉన్నాయి, మిస్ మేనేజ్మెంట్ ఉంది, బెడ్స్ లేవు హాస్పిటల్స్ లో, వీటి మీద మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టేస్తున్నారు. ఈవెన్ జర్నలిస్ట్ అని లేదు, క్రిటిక్స్ అని లేదు, ఎవరి మీద పెట్టేస్తున్నారు కేసులు. ఓకే, దీని గురించి సుప్రీం కోర్టుకి మూవ్ అయ్యారు దిస్ జర్నలిస్ట్, పర్టికులర్ జర్నలిస్ట్ శశి కుమార్. సో విల్ లెర్న్ వాట్ ఈస్ సెడిషన్. డెఫినేషన్ చూద్దామని. యాక్చువల్లీ దీనికి మనం హిస్టరీలోకి వెళ్తే 1860లో ఓకే ఇండియన్ పీనల్ కోడ్ని స్టార్ట్ చేశారు. 1870లో సెక్షన్ 124ని యాడ్ చేశారు ఆఫ్టర్ వగాబి రివోల్ట్ అన్నప్పుడు జరిగిన దాంట్లో. ఈ ఐపీసీ ఎవరు చేశారు? బేస్డ్ అపాన్ ద ఫస్ట్ లా కమిషన్ రికమెండేషన్ which was happened in 1835. తర్వాత ఇప్పటిదాకా 21 లా కమిషన్స్ అయింది ఇండియాలో. జనరల్లీ లా కమిషన్స్ వాట్ విల్ సే దట్ ఒక బ్రిటిష్ ఎరాను కౌంట్ చేస్తాం, రిమైనింగ్ కమిషన్స్ మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కౌంట్ చేస్తాం. అందుకే ఇప్పటిదాకా 21 లా కమిషన్స్ అయినాయి. ఇక్కడ 1880లో బ్రిటిష్ గవర్నమెంట్ చాప్టర్ 5A స్టార్ట్ చేసి అందులో 124Aని యాడ్ చేసింది. అది మాట్లాడుతుంది ఆ 124Aని ఐపీసీలోని 124A మాట్లాడితే సెడిషన్ గురించి. వాట్ ఈస్ సెడిషన్? స్టేట్స్ దట్ హూ ఎవర్ బై వర్డ్స్ ఐదర్ స్పోకెన్ ఆర్ రిటన్, అంటే మాటల ద్వారా రాసిన, మాట్లాడిన, చేతల్లో చూపించిన, విజిబిలిటీగా చూపించిన, అదర్వైజ్ బ్రింగ్ ఆర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ ఇట్ హేట్రెడ్ అండ్ కంటెంప్ట్, హేట్రెడ్ ని తీసుకొచ్చిన, గొడవలు తీసుకొచ్చిన, excites or attempts to excite disaffection towards, disaffection word correct గా వినండి. disaffection అనేటప్పుడు గవర్నమెంట్ కి విరుద్ధంగా అనే లా, the government established by law and shall be punished with the imprisonment for life or fine may be added
or with imprisonment which may extend to 3 years, to which may fine may be added or with fine. అంటే ఐదర్ లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ జరుగుతుంది. ఏంటి, నువ్వు మాటల ద్వారా మాట్లాడిన, రాసిన, విజువల్లీ చూపించిన, ఓకే, హేట్రెడ్ ఇది చేసడం వల్ల బ్రింగ్ ఇన్ టు హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్, అంటే ఏవైనా విధ్వంసం రైజ్ అయింది, గొడవలు విచ్చిపోతున్నాయి నువ్వు చెప్పిన మాటల వల్ల, దానివల్ల అదేమైనా జరిగితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా జైలు అని మాట్లాడారు. ఇది చెప్పింది సెక్షన్ 124. సెడిషన్ అంటే అర్థమైంది కదా, మాటల ద్వారా గొడవలు రేపెత్తారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద సెడిషన్ కేసు పడుద్ది. ఓకే, ఈ సెడిషన్ కేసులు అనేవి మనకేం కొత్త కాదు, హిస్టరీ నుండి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా ఫేమస్ అయింది 1897లో బాలగంగాధర్ తిలక్ గారి మీద పడింది. ఆయన తన పేపర్ కేసరి అనే పేపర్లో ఛత్రపతి శివాజీ గారి కొన్ని మాటలని, ఆర్టికల్ని పబ్లిష్ చేశాడు. ఎలాంటిదంటే, I now see with my own eyes that the ruin of my own country, foreigners are dragging out Lakshmi violently by hand అనేసి ఆర్టికల్ నేను పబ్లిష్ చేశారు తన కేసరి అనే పేపర్లో. సో బ్రిటిష్ గవర్నమెంట్ గాట్ ఫ్యూరియస్ అండ్ నువ్వు గవర్నమెంట్ ని విరుద్ధంగా మాట్లాడావు అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ 6 years జైలు క్రియేట్ చేసింది. ఇది ఫేమస్ అయింది. తర్వాత మహాత్మా గాంధీ గారి మీద కూడా సేమ్ కేసు, సేమ్ ఛార్జెస్ ఫైల్ అయ్యాయి. బట్ అప్పట్లో ఉన్న కోర్టు ఏమన్నదంటే, జడ్జ్ ఏమన్నాడంటే, మీ మీద ఉన్న కేసెస్ అలిగేషన్స్ ఆర్ నాట్ సో గ్రేవ్, సో ఇఫ్ యూ సే సారీ, నాట్ సో గ్రేవ్, ఇఫ్ యూ సే సారీ మేము వదిలేస్తాం. బట్ గాంధీ గారు ఏమన్నారు, నా దేశం కోసం నేను సపోర్ట్గా మాట్లాడితే మీ గవర్నమెంట్ విరుద్ధంగా ఉంది అంటే మాట్లాడటమే తప్ప, అంటే మీరు ఎంత వదిలేసేదారు, యూ కెన్ పనిష్ మీ విత్ ద మ్యాక్సిమం పెనాలిటీ అని చెప్పేశాడు. నేనేం థ్యాంక్ యూ చెప్పను, నా దేశం తరపున నేను మాట్లాడటం తప్పే అయితే యూ కెన్ పనిష్ మీ అనేసాడు. సో గాంధీ గారికి కూడా 6 years జైలు పడింది. తర్వాత ఆయన 2 yearsకే రిలీజ్ అయిపోయారు బికాస్ ఆఫ్ అపెండిసైటిస్. ఓకేనా, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సో సెడిషన్ చూడండి, తిలక్ గారి మీద పడింది, దాని మీద పడింది, లాలా లజపత్ రాయ్ గారి మీద కూడా పడినాయి సెడిషన్ కేసెస్. యాక్చువల్లీ సెడిషన్ వచ్చింది మనకి వెస్టర్న్ కంట్రీస్ నుండి, యుఎస్, యూకే ఎక్కువ అడాప్ట్ చేసేది. ఓకే, అండ్ ఆస్ట్రేలియా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో లెట్స్ సీ. చూడండి, ఈ సెడిషన్ లోకి వచ్చేటప్పటికి క్లియర్లీ చూడండి, సెడిషన్ లో వచ్చేటప్పటికి the sedition law has been controversy. ఇప్పుడే కదా ఎప్పటి నుండో కాంట్రవర్సీ, ముందు చెప్పాను కదా, ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అగేన్స్ట్ వోకల్ క్రిటిక్స్ ఆఫ్ ద పాలసీ. ఇప్పుడు మనకు వి నో దట్ ఆర్టికల్ 19(1)(a) what చెప్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అవునా, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుంది, ఇండియన్ సిటిజన్ ఎవరైనా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్యాన్ speak whatever they want, they can criticize government if they doesn't like it. Okay, criticize అనుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటి ఉంది మనకి 1960 నుండి. ఇప్పుడు చెప్పాను కదా 1860 నుండి మీకు మొత్తం చెప్పుకొచ్చాను. ఓకే, ప్రిన్స్ అమాంగ్ ద పొలిటికల్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్ టు సప్రెస్ ద లిబర్టీ ఆఫ్ ద నెహ్రూ ఏమన్నారు, హైలీ అబ్జెక్షనబుల్, అబ్నాక్షియస్. అంటే ఇప్పటి నుండే ఉంది ఇది, మీకైతే ఇష్యూ చెప్పాను మీకు టోటల్, ఇది ఎప్పటి నుండి ఉంది, గాంధీ గారి ఇష్యూ అండ్ ఎవ్రీథింగ్. మన కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రకారం చూసుకుంటే 19(1) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పోతుంది మనకి, ఇజంట్ ఇట్? ఓకే, దీని తర్వాత ఇవి లానే కంటిన్యూ అవుతుందండి. అంటే బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది దిస్ సెడిషన్. సెడిషన్ అంటే అర్థమైంది, సెడిషన్ లా అనే సెక్షన్ 124(a) కూడా వచ్చింది. ఇక్కడ జరిగింది ఏంటంటే 1962లో కేదార్నంద్ సింగ్ అనే ఒక వ్యక్తి ఒక ర్యాలీలో, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రూల్లో ఉంది. ఓకే, బరౌని అనే ప్లేస్ లో కాంగ్రెస్ విరుద్ధంగా ర్యాలీ జరుగుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ ఇన్ రూల్. అప్పుడు ఏం చెప్పాడంటే, హీ యూజ్డ్ సమ్ వర్డ్స్ లైక్ మన పీపుల్ బ్రిటిషర్స్ ని పంపించేశారు కానీ ఒక గూండాస్, కాంగ్రెస్ గూండాస్ ని సెటప్ చేశారు అన్న టైప్ లో ఆయన మాట్లాడాడు. అండ్ హీ స్పోక్ విత్ అండ్ హీ టూ సెడ్ దట్ ఈ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు డాగ్స్ అన్న టైప్ లో హీ హ్యాడ్ సెట్ సమ్ వర్డ్స్ యూజ్ చేశారు. సో ఆయన మీద బీహార్ కేసు ఫైల్ చేసింది అండర్ సెక్షన్ 124(a) ఆఫ్ ద IPC 1962లో.
5th జడ్జ్ సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ సెటప్ అయింది. సెటప్ అయితే ఒక్కటే మాట అన్నారు సుప్రీం కోర్టు. వాట్ ఇట్ సెడ్, మీరు 124A రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. డస్ అతని మాటల వల్ల వైలెన్స్ క్రియేట్ అయిందా? అర్థమవుతుంది కదా, వైలెన్స్ క్రియేట్ అయిందా? ఒకవేళ వైలెన్స్ క్రియేట్ అవ్వకపోతే ఇట్ వుడ్ నాట్ బి పీనల్, ఈజ్ నాట్ అండర్ పనిష్మెంట్. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. యాజ్ పర్ 1962 కేదార్నాథ్ సింగ్ కేసు, ఈ కేసుని యూజ్ చేసుకుని జడ్జ్మెంట్ యూజ్ చేసుకుని వినోద్ దువాకి బెయిల్ ఇచ్చేశారు. వినోద్ దువా మీద కేసు కొట్టేశారు. దిశా రవిని కూడా బెయిల్ ఇచ్చారు ఈ థింగ్ మీద. ఈ 1962 కేసు మాట్లాడుకుంటే ఏం చెప్తుంది, ముందేం చెప్పారు, ఏవైనా మాట్లాడితే గొడవలు రైజ్ అయితే అని 124A చెప్తుంది. అలానే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఏదైనా గొడవలు విధ్వంసం రేకెత్తితే ఆయన మాటల వల్ల, ఓకే, అండ్ యాంటీ నేషనల్ థింగ్ జరిగిన మూమెంట్స్ జరిగితే అప్పుడు హీ విల్ బి పనిషబుల్. టిల్ నాట్ నో, because as per 19(1) of Indian Constitution, everyone has the freedom of speech and everyone can question the government if they don't like it. So ఇప్పుడు అని సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. 1995లో కూడా అలాంటిదే జరిగింది. బల్వంత్ సింగ్, ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ అయిన తర్వాత ఖాళిస్తాన్ మూమెంట్స్ జిందాబాద్ అనేసి మాట్లాడారు. అప్పుడు కూడా కేసు వేశారు, బట్ సేమ్ జడ్జ్మెంట్ వచ్చింది. 1-2 సార్లు ఖాళిస్తాన్ జిందాబాద్ అన్నంత మాత్రాన వాళ్ళేం దేశద్రోహులు కాదు అనేసి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే, దీస్ పీపుల్ మోస్ట్లీ ఇండియాలో ఇప్పటిదాకా 16 నుండి ఇప్పటిదాకా చూసుకుంటే 332 కేసెస్ ఎడిషన్ మీద ఫైల్ అయ్యాయి, కానీ ఓన్లీ 7 ఆర్ డిక్లేర్డ్ యాజ్ యాంటీ నేషనల్. అర్థమవుతుంది కదా, గవర్నమెంట్ విరుద్ధంగా మాట్లాడితే వాళ్ళ మీద సెడిషన్ కేసెస్ పెట్టేస్తున్నారు. సెడిషన్ కేసు పెడితే ఏంటి, దేశద్రోహి, యాంటీ నేషనల్ స్టాక్ పడిపోతుంది. బట్ దేశద్రోహి అంటే ఎవరు, యాంటీ నేషనల్ ఎవరు దేశం ఒక సీక్రెట్ సేల్ చేసేసిన, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కండక్ట్ చేసిన, టెర్రరిస్ట్ హెల్ప్ చేసిన వాళ్ళని యాంటీ నేషనల్ అనాలి. జస్ట్ మియర్ స్పీకింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆన్ ఎ లా డజంట్ స్టాంప్ హిమ్ యాజ్ ఏ యాంటీ నేషనల్. అర్థమైంది కదా, సెడిషన్ లా అంటే ఏంటి, సెడిషన్ కేసు అంటే ఏంటి, హిస్టరీ అంటే, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఏంటో. దిస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.